మీనా బాలు ప్లాన్తో మనోజ్ తల మీద ఒట్టు వేసి నిజం చెప్పమనడంతో చింటూ నా కొడుకని బయట పెట్టిన రోహిణి. ఇంతకు ఏం జరిగింది? అసలు మీనా బాలు ఏం ప్లాన్ చేశారు? మనోజ్ తల మీద ఒట్టు వేసి మరీ నిజం చెప్పమని అడగడమేంటి? మరి చింటూ తన కొడుకన్న విషయం రోహిణి బయట పెట్టడమేంటి? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. మొత్తం మీకు చూసుకున్నట్లయితే బాలు మీనా ఇంటికి వచ్చారు కదా. ఇటు మనోజ్ వాళ్ళు గెలుచుకోలేదు, అటు శృతి వాళ్ళు గెలుచుకోలేదన్న బాధ కంటే మీనా బాలు మొదటి 1,00,000 రూపాయలు గెలుచుకున్నారన్న బాధ మరింత ఎక్కువ అవుతుంది ప్రభావతికి. ఎందుకంటే వీళ్ళిద్దరూ గెలిస్తే వీళ్ళిద్దరూ ప్రభావతికి నచ్చిన కొడుకులు, వాళ్ళు గెలుచుకున్నా పర్వాలేదు. కానీ మీనా బాలు అస్సలు నచ్చరు కదా ప్రభావతికి. వీళ్ళకేమీ లేకపోయినా వీళ్ళు ఆదర్శ దంపతులుగా 1,00,000 రూపాయలు గెలుచుకున్నారా అంటూ ముగ్గురు కూర్చుని కుళ్ళుకుంటూ ఉంటారు. ఇంకా వాళ్ళని ఏడిపించడమే పని కదా బాలుకి. ఆ రకంగానే బాలు మాట్లాడుతూ ఉండేసరికి ఇంకా వెంటనే భార్యాభర్తలంటే అస్తమాను గొడవ పడుతూ ఉండాలంట, ఏదో రకంగా గొడవ పడాలంట. మీనా నువ్వక్కడ విన్నావా? అక్కడ జడ్జిలు ఏం చెప్పారో విన్నావా? మనోజు ఇటు డబ్బుడమ్మ మనోజు పార్లలమ్మ ఇద్దరు ఒక్కసారి కూడా గొడవ పడకపోతే వాళ్ళిద్దరి మధ్యలో ఏవో దాపరికాలు ఉన్నాయని అంట. శృతి రవి ఎప్పుడూ గొడవ పడతారు కాబట్టి వాళ్ళు ఇంకా లవర్స్గానే ఉన్నారు. ఫ్యూచర్లో బాలు మీనంత గొప్ప ఆదర్శ దంపతులు అవుతారని కూడా చెప్పారు. మనం ఎప్పుడు ఒకరినొకరు అర్థం చేసుకుంటున్నాం కాబట్టి మనం ఆదర్శ దంపతులని ఇచ్చారు. అంటే పార్లలమ్మ అబద్ధాలు దాస్తుందా, నిజాలు దాస్తుందా? ఏదో విషయం దాచిపెడుతుందేమో, తనని మోసం చేస్తుందేమో, అందుకనే ఇలా అయ్యుంటుంది అని చెప్పి ఒక అగ్గిపుల్ల గీసి వదిలేస్తాడు బాలు. అయితే ఇదేంటి బాలు ఇలా అంటున్నాడు అని చెప్పి అనుకుంటూ ఇంకా రోహిణి, సరే అత్తయ్య నేను పార్లర్కి వెళ్తున్నాను అని చెప్పి రోహిణి పార్లర్కి వెళ్ళిపోతుంది. పార్లర్కి వెళ్ళిపోయేసరికి ఇంకా ప్రభావతి ఆలోచనలో పడుతుంది. బాలుగాడు అన్నది నిజమే కదా, శృతి రవి ఎప్పుడూ గొడవ పడుతూ ఉంటారు. కానీ రోహిణి మనోజ్ గాడు ఎన్ని తప్పులు చేసినా ప్రతి దాంట్లో వెనక్కేసుకుంటూ వస్తుంది. బాలు అయితే తప్పు చేయడు కాబట్టి మీనా వెనకేసుకొస్తుంది. మరి మనోజ్ని రోహిణి ఎందుకు వెనకేసుకొస్తుంది? అంటే రోహిణి ఏదైనా నిజం దాచిపెడుతుందా? ఆ నిజం బయటపడిన రోజు మనోజ్ రోహిణికి సపోర్ట్ చేయాలన్న ఉద్దేశమా? లేక తన చేసిన తప్పుల ముందు మనోజ్ చేసిన తప్పు చాలా చిన్నది అన్న ఉద్దేశమా? ఏ ఉద్దేశంతో రోహిణి గొడవ పడడం లేదు అంటే ఏదో ఉంది, ఖచ్చితంగా ఏదో ఉంది అని ప్రభావతికి అనుమానం కలుగుతుంది. అనుమానం కలిగేసరికి ఇంకా ప్రభావతి ఆలోచనలో పడిందని మీనా బాలు ఇద్దరు మాట్లాడుకుంటారు. ఏంటండి మీరు చెప్పిన దాని గురించి అత్తయ్య ఆలోచిస్తున్నారంటారా అని చెప్పాను. కానీ 100% దాని గురించి ఆలోచిస్తుంది మా అమ్మ ప్రభ అని మా అమ్మ మీనా అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నారు అని చెప్పాను. కానీ అవును, మనోజు రోహిణీల మధ్య ఏదో సీక్రెట్ నడుస్తుంది. పార్లలమ్మ ఏదో విషయాన్ని దాచిపెడుతుందని చాలా క్లియర్గా తెలుస్తుంది. అది ఏంటి అనేది అర్థం కావట్లేదు అని చెప్పి ఇంకా బాలు అనుకుంటూ ఉంటాడు. అనుకుంటూ ఉండేసరికి మనం ఏదొక ప్లాన్ చేసి ఒక ఆటలాగా గేమ్ లాగా సాయంత్రం ఒక గేమ్ ఆడదాం. గేమ్ ఆడితే అప్పుడు నిజాలు బయటికి ఖచ్చితంగా వస్తాయి అని చెప్పి అనుకుంటారు. ఏమి గేము అని చెప్పాను. కానీ సరే నువ్వు పూల్కెళ్ళు, నేను ఏం గేమ్ అనేది ఆలోచించి చెప్తాను అని చెప్పి ఇంకా బాలు ట్రిప్కి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయేసరికి చాలా సంతోషంగా ఉందిరా, నువ్వు మీనా ఆదర్శ దంపతులుగా మొదటి ప్రైజ్ గెలుచుకుని 1,00,000 రూపాయలు ఇంటికి తీసుకెళ్ళినందుకు మీ అమ్మ మొహం మాత్రం అస్సలు లేవలేదురా బాబు, మార్చుకునే ఉంది అని చెప్పాను. కానీ మా ప్రభావతమ్మకు నచ్చంది మేము, మాకు కాకుండా వేరే వాళ్ళు ఎవరికి వచ్చినా మా ప్రభావతమ్మ ఎంత ఫీల్ అయ్యి ఉండేది కాదు. కేవలం మాకొచ్చిందనే ఇంతలా ఫీల్ అవుతుంది మా ప్రభావతమ్మ. మా ప్రభావతమ్మను చాలా తక్కువ అంచనా వేసవరా అనగానే అవునరా బాబు, నువ్వు మీ అమ్మ కొడుకువే కదా, మరి నిన్నెందుకురా అంత తేడాగా చూస్తుంది అనగానే అదొక వింత సంఘటన లేరా, ఏం చేస్తాం, కొన్ని తలరాతులు అంతే, తప్పు చేయకపోయినా శిక్ష కామన్గా పడుతుంది, ఏంటో నా పరిస్థితి అని చెప్పి ఇంకా బాలు కాస్త అనుకుని సర్లే
నేను ట్రిప్కి వెళ్ళొస్తాను అంటూ ట్రిప్కి వెళ్ళిపోతాడు. ట్రిప్కి వెళ్ళిపోయేసరికి పాపం బాలు మీనా ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. ఒరే మనం సాయంత్రం బాలుకి పార్టీ ఇవ్వాలిరా అని చెప్పనేసరికి ఎందుకురా అని చెప్పాను. కానీ బాలు మీనా బెస్ట్ కపుల్ అవార్డు గెలుచుకున్నారు అని చెప్పనేసరికి ఏంటి అవునా, అంతేలే ఒకరినొకరు అర్థం చేసుకుంటారు, ఎన్ని గొడవలు వచ్చినా మళ్ళీ వాళ్ళిద్దరూ కలుస్తారు, అలానే ఉండాలిరా ఎప్పటికీ బెస్ట్ కపుల్స్ అంటే అని చెప్పనేసరికి సరే అని చెప్పి ఇంకా సాయంత్రం పార్టీ అనగానే మందు వద్దురా మీనా బాధపడుతుంది, మేమిద్దరం ఆదర్శ దంపతులుగా ఉండాలనే కదా మీరు మాకు పార్టీ ఇస్తున్నారు, నేను ఇప్పుడు తాగి వెళ్ళాననుకో మీనా బాధపడుతుంది అని చెప్పి ఇంకా అనేసరికి సర్లేరా కొంచెం బిర్యానీ తిని మీ చెల్లికి కొంచెం పట్టుకుని వెళ్ళు అనగానే సరే అని కొంచెం బిర్యానీ తిని కొంచెం పట్టుకుని వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఇంకా నేరుగా శృతి రవి వాళ్ళ గదిలోకి వెళ్తాడు. డబ్బుడమ్మ మనం ఒక గేమ్ ఆడదామా అని చెప్పనేసరికి ఏం గేమ్ బాలు అని చెప్పాను. కానీ నువ్వు రవి మీద బొట్టు వేసి నిజాలన్నీ చెప్పాలి, నువ్వు శృతి మీద బొట్టు వేసి నీ లైఫ్లో దాచిన నిజాలన్నీ చెప్పాలి అని చెప్పాను. కానీ ఎందుకు బాలు ఎందుకు ఇదంతా అని చెప్పాను. కానీ పార్లలమ్మ ఏదో నిజం దాచిపెడుతుంది డబ్బుడమ్మ, ఆ నిజం ఏంటో బయటికి తీసుకురావాలి అంటే మనం ఈ ప్రామిస్ గేమ్ ఆడాలి, ఈ గేమ్ ఆడామంటే ఖచ్చితంగా నిజాలన్నీ బయటికి వచ్చేస్తాయి కదా అని చెప్పనేసరికి మంచి ఆలోచన. అక్కడ జడ్జెస్ చెప్పినట్టుగా కూడా వీళ్ళిద్దరూ గొడవ పడట్లేదంటే వీళ్ళిద్దరి మధ్య ఏదో సీక్రెట్ నడుస్తుంది అనే కదా చెప్పారు వాళ్ళు కూడా, ఖచ్చితంగా చేద్దాం బాలు అని చెప్పి. సరే బాలు నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా, నేను వచ్చేటప్పటికి కింద గేమ్ స్టార్ట్ చేస్తామనగానే సరే అని చెప్పి ఇంకా బాలు గదిలోకి వెళ్ళి రెడీ అవుతూ ఉంటాడు. ఏంటి ఏదో చేద్దాము చెందుదాము అన్నారు అనగానే దానికి ఆల్రెడీ ఎక్కడ చేయాలో అక్కడ చేశాను కదా అని చెప్పాను. కానీ ఏం చేశారండి అనగానే ముందు పద కిందకి వెళ్దామని చెప్పి బాలు ఫ్రెష్ అయ్యి కిందకు వచ్చేసేసరికి అందరూ ఒక గేమ్ ఆడదామని చెప్పి ఇంకా శృతి రవి అంటారు. అనేసరికి ఏం గేమ్ రా అని చెప్పాను. కానీ చిన్న గేమ్ మా నాన్న ఏం కాదు, ఇప్పుడు శృతి ఆ రూల్స్ ఏంటో చెప్తుంది, ఇప్పుడు భార్యాభర్తల మధ్య సీక్రెట్స్ ఏమీ ఉండకూడదు కదా అని చెప్పాను. కానీ అవును అలాగే ఏ నిజాలు దాచిపెట్టి ఉండకూడదు, అలా దాచిపెట్టి ఉంటే వాళ్ళిద్దరి మధ్య కాపురం నడుస్తున్నా లోపల ఏదో వెలితిగానే ఉంటుంది, అందుకే వాళ్ళిద్దరి మధ్య గొడవలు రావు అనగానే మరి భార్యాభర్తలంటే గొడవలు రావాలా నాన్న అని చెప్పాను. కానీ ఖచ్చితంగా భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చి తీరాలి, అలా గొడవలు వస్తేనే వాళ్ళిద్దరిది అన్యోన్య దాంపత్యం అవుతుంది, లేదంటే వాళ్ళు ఏదో సీక్రెట్ని మెయింటైన్ చేస్తున్నట్టే అవుతుంది అని చెప్పనేసరికి సరే నాన్న అని చెప్పి ఇంకా రవి కాస్త అంటాడు మరి ఇప్పుడు గేమ్ ఏదో అన్నారు అని చెప్పాను. కానీ అందరూ ఇక్కడ కూర్చోండి అనేసరికి అందరూ ఇక్కడ కూర్చునేసరికి ఏంటా గేము అని చెప్పాను. కానీ భర్త మీద భార్య మీద భర్త ప్రామిస్ చేసుకుని వాళ్ళ లైఫ్లో భర్తకు తెలియకుండా దాచిపెట్టిన నిజాలన్నీ బయట పెట్టాలి అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రోహిణి. అలా ఎలా ఆడతాము, ప్రామిస్ చేసి అబద్ధం చెప్తే అని చెప్పాను. కానీ అబద్ధం చెప్పకూడదనే రోహిణి ప్రామిస్ చేయమనేది, మళ్ళీ ప్రామిస్ చెప్పి అబద్ధం చెప్తే అంటావేంటి, అలా అబద్ధం చెప్పకూడదు అన్న ఉద్దేశంతో ప్రామిస్ చెయ్యమనేది అని చెప్పనేసరికి ప్రామిస్ చేసి అబద్ధం చెప్తే అని చెప్పాను. కానీ ఆ తర్వాత ప్రామిస్ చేసిన వ్యక్తికి ఏదో ఒకటి జరుగుతుంది, ప్రామిస్ చేస్తే అబద్ధం చెప్పకూడదనే కదా, మళ్ళీ ప్రామిస్ చేసి అబద్ధం ఎలా చెప్తారు అని చెప్పనేసరికి కరెక్టే డబ్బుడమ్మా అని చెప్పాను. కానీ సరే ఫస్ట్ అంకుల్ ఆంటీ అని చెప్పనేసరికి నేనా అని చెప్పాను. కానీ ఏంటి ప్రభా నాకు తెలియకుండా ఇంకా ఏమైనా నిజాలు దాచిపెట్టావా ఏంటి అనగానే లేదండి దాచిపెట్టలేదు అని చెప్పాను. కానీ అయితే ప్రామిస్ చేసి చెప్పు అనేసరికి వెంటనే సత్యం మీద ప్రామిస్ చేసి నేను నా భర్తకు తెలియకుండా మనోజ్ గురించే ఏదైనా చేస్తాను, ఇప్పుడు ఆ విషయం కూడా చెయ్యను, ఎందుకంటే నా భర్తను మోసం చేసి ఇన్ని రోజులు మనోజ్ని నేను ఎంతగానో నమ్మాను, కానీ మనోజ్ ఎలాంటి వాడో తెలిసిన తర్వాత వాణ్ణి నమ్మకూడదు అన్న ఉద్దేశానికి వచ్చాను, ఇక మీదట నేను ఏం చేసినా నా భర్త దగ్గర ఖచ్చితంగా చెప్పి తీరుతాను, నా భర్త దగ్గర చెప్పకుండా ఏ విషయం దాచిపెట్టలేదు అని చెప్పి
మాట్లాడుతూ, అలాగే నా భర్తకు చెప్పకుండా కామాక్షి దగ్గర 2 చిట్టీలు వేశాను అని చెప్తుంది. చెప్పేసరికి వావ్ సూపర్ అండి, ఎక్కడైనా మీరు అంకుల్ ఎప్పటికీ సంతోషంగా ఉండండి అని చెప్పి శృతి రవి అంతా నవ్వుకుంటారు. నవ్వుకున్న తర్వాత నెక్స్ట్ మీరు అంకుల్ అని చెప్పనగానే ఇంకా ప్రభావతి మీద ప్రామిస్ చేసి, నేను మీ అమ్మకు తెలియకుండా ఏమీ చేయలేదు, ఏ రూపాయి కూడా దాచుకోలేదు, నా పెన్షన్ డబ్బులు కూడా నన్ను దాచుకోమని చెప్తున్నాడు, కానీ ఎప్పుడైనా ఇంట్లోకి ఏమైనా తేవాలి అంటే ఆ పెన్షన్ డబ్బుల్లోంచే తీసుకొస్తున్నాను. ఇప్పుడుకి పెన్షన్ డబ్బులన్నీ నా అకౌంట్లోనే ఉన్నాయి. రేపు ఏదైనా సమస్య వచ్చినా, ఏదైనా అవసరమైనా ఉపయోగపడతాయని నా డబ్బులు నా దగ్గరే దాచిపెడుతున్నాను, అంతే తప్ప ఇంకా నేను నా భార్యకు తెలియకుండా ఏమీ దాయలేదు అని చెప్పి సత్యం చెప్తాడు. సత్యం చెప్పేసరికి ఇంకా నెక్స్ట్ ఎవరు, బాలు మీనా అని చెప్పనేసరికి బాలు మీద బొట్టేసి మీనా చెప్తుంది, నేను నా భర్తకు తెలియకుండా ఏ విషయం దాచిపెట్టలేదంటూ మీనా చెప్తుంది. బాలు కూడా నా భార్యకు తెలియకుండా ఏ విషయం దాయలేదు, అప్పుడప్పుడు మందు తాగుతాను, ఆ విషయం నా భార్య కనిపెట్టేస్తుంది, ఏదేమైనా నా భార్యకు తెలిసిపోతుంది నేను మందు తాగే వచ్చానన్న విషయం అని చెప్పి ఇంకా బాలు చెప్తాడు. చెప్పేసేసరికి మొత్తానికైతే మీరు అన్యోన్య దాంపతులే అని చెప్పనగానే ఇంకా రోహిణి శృతి రోహిణి మనోజు టైం వస్తుంది, నాకు నిద్ర వస్తుంది అని చెప్పి రోహిణి వెళ్ళబోయేసరికి, రోహిణి ఆగు, నీ వంతొచ్చి చెప్పాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు నిద్ర వస్తుంది అంటూ చెప్పకుండా వెళ్ళడం ఏంటి? అంటే నువ్వు మనోజ్ దగ్గర ఏదైనా విషయం దాచిపెడుతున్నావా? ఇప్పుడు మనోజ్ మీద ప్రామిస్ చేసి ఆ నిజం బయట పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది అన్న ఉద్దేశంతో ఈ రకంగా చేస్తున్నావా అని చెప్పాను. కానీ లేదత్తయ్య అలాంటిదేమీ లేదు అని చెప్పాను. కానీ మరి ఎందుకు వెళ్తానంటున్నావు? మాట్లాడకుండా వాడి మీద ప్రామిస్ చేసి అబద్ధం ఏది చెప్పకుండా నిజాన్ని బయట పెట్టాల్సిందే అని చెప్పనేసరికి ఒక్కసారిగా ఇంకా రోహిణి కంగారు పడిపోతూ ఉంటుంది. చెప్పు రోహిణి, నువ్వు గనక మనోజ్ మీద ప్రామిస్ చేసి అబద్ధం చెప్పావంటే తర్వాత మనోజ్ లైఫ్ ఏమవుతుందో కూడా నీ ఊహకు కూడా అందదు అని చెప్పనేసరికి, కొంప తీసి నాకు ప్రమాదం వచ్చేది రోహిణి వల్లేనే ఏంటి అనుకుంటూ మనోజ్ అనుకుంటాడు. ఇంకా అలా అనుకున్న మనోజు ఏం మాట్లాడకుండా, చెప్పు రోహిణి, నా మీద ప్రామిస్ చేసి నాకు తెలియకుండా ఏమేమి నిజాలు దాచిపెట్టావో చెప్పు అనేసరికి, నేనేమీ దాచిపెట్టలేదు మనోజ్ అని చెప్పాను. కానీ లేదు నువ్వేదో విషయాన్ని దాచిపెట్టావు, చెప్పు మనోజ్, అసలు నువ్వు ఏ విషయాన్ని దాచిపెట్టావు? నాకు తెలియకుండా నువ్వేం దాచావో నాకు చెప్పాల్సిందే అని చెప్పనేసరికి, అది అని చెప్పనగానే, ఇప్పుడు నేను కనుక అబద్ధం చెప్తే ముందు భర్తను కోల్పోయినట్టే ఇప్పుడు మనోజ్ని కూడా కోల్పోతానా? ప్రామిస్ చేసి అబద్ధం చెప్పకూడదని అంటారు కదా, అలా ఎవరి మీదైనా ప్రామిస్ చేసి అబద్ధం చెప్తే వాళ్ళకి ఏదో ప్రమాదం జరుగుతుందని అంటారు కదా. ఇప్పుడు నేను మనోజ్ మీద ఒట్టేసి నిజమే చెప్పాలా? అబద్ధం చెప్పకూడదా? అబద్ధం చెప్తే మనోజ్కి ఏదైనా జరుగుతుంది, ఇప్పుడు నిజం చెప్పడం వల్ల నాకేదైనా జరిగే అవకాశం ఉంది కదా అని చెప్పి రోహిణి ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటి రోహిణి, మనోజ్ మీద ప్రామిస్ చేసి నువ్వు ఏం తప్పు ఏం దాచిపెట్టావో చెప్పలేకపోతున్నావేంటి? అంటే అన్ని విషయాలు దాచిపెట్టావా అని చెప్పాను. కానీ ఏంటి రోహిణి, ఏంటి మనోజ్ మీద ప్రామిస్ చేసి ఏం దాచిపెట్టావో చెప్పు అని చెప్పాను. కానీ అది అత్తయ్య అని చెప్పాను. కానీ చెప్పు రోహిణి అని చెప్పనేసరికి, ఇంకా నన్ను క్షమించు మనోజ్, నీ దగ్గర నేను చాలా విషయాలు దాచిపెట్టాను, అందుకే నేను నీతో ఎప్పుడూ గొడవ పడదలుచుకోలేదు. ఎందుకంటే నా గురించి నిజాలు బయటపడిన మరుక్షణం నువ్వు నాకు సపోర్ట్గా ఉంటావు అన్న ఉద్దేశంతోనే నేను నిజాలన్నీ నీ దగ్గర దాచిపెట్టాను. నువ్వు అనుకుంటున్నట్టుగా నాకు ఇదే మొదటి పెళ్ళి కాదు, నాకు ఆల్రెడీ పెళ్ళి జరిగింది, నాకు ఒక కొడుకు కూడా ఉన్నాడు, నా భర్త యాక్సిడెంట్లో చనిపోయాడు అని చెప్పి రోహిణి చెప్పేసేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు అందరూ. అయినా సరే రోహిణి చెయ్యి తీయదు. అంటే ఇంకా మనోజ్ మీద ఒట్టు వేసే ఉంచావంటే ఇంకా నిజాలు దాచిపెట్టావమ్మ రోహిణి అని చెప్పనేసరికి, అది చింటూ నా కొడుకు,
చింటూ అంటే మన ఇంటికి వస్తారే నానమ్మ అమ్మమ్మ మనవడు ఇద్దరు కూడా, వాళ్ళు మా అమ్మ నా కొడుకు అని చెప్పనేసరికి, నాకు తండ్రి తప్ప తల్లి లేదు అని చెప్పాను కదా, తల్లి అని ఎలా అంటుంది అనుకుంటున్నారేమో. నాకు అసలు మలేషియాలో ఎవరూ లేరు, మలేషియా కూడా నాకు తెలియదు, నాకు అసలు పాస్పోర్టే లేదు, నేను మలేషియా కూడా ఎప్పుడు మాటల్లో వినడమే తప్ప నేను ఆ ఊరు కూడా ఎప్పుడూ వెళ్ళలేదు. అంటే నాకు మలేషియాకి నాకు ఎలాంటి సంబంధం లేదు, నాకు ఎవరూ లేరు. మా నాన్న కోటీశ్వరుడు కాదు, మా అమ్మ కేవలం చిన్న ఇల్లు మాత్రమే ఉంది, అదే ఇంట్లో ఉంటున్నారు వాళ్ళు. నేను నా కొడుకుని అప్పుడప్పుడు చూడడానికి వెళ్తున్నాను, నన్ను క్షమించండి అత్తయ్య. మీకు చెప్పకుండా కూడా ఒక నిజం దాచిపెట్టాను. పార్లర్కు పేరు మార్చాను అంటే ఫ్రాన్సిస్కి ఇచ్చాను అని చెప్పాను కదా, అదంతా అబద్ధం. పార్లర్లు అమ్మేశాను. ఎందుకంటే అప్పుడు మీరు ఇల్లు తాకట్టు పెట్టి నాకు 17 లక్షలు కట్టమని చెప్పారు కదా, ఆ డబ్బులు ఎక్కడి నుంచి తీసుకురావాలో నాకు తెలియలేదు. మా నాన్న ఫారెన్లో ఉన్నాడు అని మీరు నన్ను డబ్బులు అడిగారు, కానీ నేనెక్కడి నుంచి తీసుకురావాలి? అందుకే ఆ పార్లర్ అమ్మేసి ఆ డబ్బులే తీసుకొచ్చి మీ చేతికిచ్చాను అని చెప్పి మాట్లాడేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇంకా ప్రభావతి. అయితే ఏంటి నువ్వు అనేది అని చెప్పనగానే, అవును నేను చెప్పేది నిజమని చెప్పనేసరికి ప్రభావతికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. మొత్తం విషయాలన్నీ కూడా, ఏంటి నీకు ముందే పెళ్లి జరిగిందా? ఆ విషయం నా దగ్గర, నా కొడుకు దగ్గర, నా ఇంట్లో వాళ్ళందరి దగ్గర చెప్పకుండా దాచిపెట్టి నా కొడుకుని నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నావా అని చెప్పనగానే, ఆ విషయం మీకు చెప్పాలనుకున్నాను అత్తయ్య, కానీ ఎంత మంచి కుటుంబంలోకి కోడలుగా వచ్చే అవకాశాన్ని వదులుకోలేక నా గతం గురించి మీకు చెప్తే నన్ను యాక్సెప్ట్ చేయరని, మనోజ్కి ఇచ్చి పెళ్లి చెయ్యరు అన్న ఉద్దేశంతోనే మీకు చెప్పలేకపోయాను. అంతే తప్ప మిమ్మల్ని మోసం చేయాలని కాదత్తయ్య. నన్ను అర్థం చేసుకోండి అని చెప్పాను, కానీ నిన్ను నేను అర్థం చేసుకోవాలా? ఏమని అర్థం చేసుకోవాలి? ఎందుకు అర్థం చేసుకోవాలి? నాకు తెలియక అడుగుతాను. నువ్వు అసలు నన్ను ఎంత దారుణంగా మోసం చేయడం ఏంటి? అంతేలే, వాడు ఏదో సామెత అంటారు కదా, వాడు మోసాలు చేస్తే వాడిని మోసాలు చేసేవాడు మరొకడు ఉంటాడని నేను నా భర్తని మోసం చేసి నా కొడుకు విషయంలో ఎన్నో చేశాను. అందుకని ఇప్పుడు నువ్వు నాకు మోసం చేశావు అంటూ మాట్లాడుతున్నావు. ఏంటో నా పరిస్థితి. అంటే ఇప్పుడు నువ్వు చెప్పిందంతా కూడా నిజమా అని చెప్పాను, కానీ అవునత్తయ్య, ఇప్పటి వరకు నేను చెప్పిందంతా నిజాలే. మనోజ్ మీద ఒట్టు వేసి అబద్ధం చెప్పలేను, ఎందుకంటే మనోజ్ని నేను అంతలా ప్రేమిస్తున్నాను. అందుకే మనోజ్కి ఏ కష్టం రాకుండా ఎప్పటికప్పుడు సపోర్ట్గా ఉంటున్నాను. మనోజ్ తప్పు చేశాడు అని తెలిసినా కానీ బాలు మనోజ్ని బాధ పెడుతున్నా, కొడుతున్నా, తిడుతున్నా నేను తట్టుకోలేక మనోజ్ని ప్రతిసారి కూడా సపోర్ట్ చేస్తున్నాను అనేసరికి, నువ్వేమీ మనోజ్ని కావాలని సపోర్ట్ చేయడం లేదు డబ్బడమ్మ. ఎక్కడ నీ విషయాలు బయటపడితే అవకాశం దొరికినప్పుడు మనోజ్ నీకు సపోర్ట్ చేస్తాడు అని నువ్వు అనుకుంటున్నావు, అందుకనే వాడికి సపోర్ట్ చేస్తున్నావు అని చెప్పి ఇంకా శృతి అనేసరికి, బాలు అనేసరికి, అది కాదు బాలు, నేను కావాలని అంటే నేను ఈ నిజాలన్నీ దాచిపెట్టాలని అనుకోలేదు, ఎప్పటికైనా చెప్పాలనుకున్నాను. కానీ నేను నిజం చెప్పిన తర్వాత అత్తయ్య ఎలా రియాక్ట్ అవుతారో, ఇంకా అలా రియాక్ట్ అయిన తర్వాత నా పరిస్థితి ఏమవుతుందో అన్న భయంతోనే నేను చెప్పలేకపోయానే తప్ప వేరే ఉద్దేశంతో కాదు. నేను అబద్ధాలు చెప్పే మనస్తత్వం నాకు లేదు అనేసరికి నేను నమ్మలేను, నిన్ను నేను అస్సలు నమ్మలేను. అయినా నువ్వేంటి ఇంత దారుణంగా నన్ను మోసం చేస్తావని కలలో కూడా అనుకోలేదు అంటూ మాట్లాడేసరికి, అది కాదు బాలు అని చెప్పాను, కానీ ఇంకా వద్దు డబ్బడమ్మా, ఇంకా చాలు పార్లలమ్మ, నువ్వు అబద్ధం చెప్పింది చాలు. ఇన్ని అబద్ధాలు చెప్పి ఇంత మోసం చేస్తావా? ఇన్ని రోజులు మా మనోజ్ గాడు అమాయకుడు అని అనుకున్నాను, అమాయకుడిని చేసి ఆడుకున్నది నువ్వు అని బాగా బాగా అర్థమైంది నాకు అని అనేసరికి, అది కాదు అని చెప్పనగానే, మేము ఈ ప్లాన్ అంతా వేసింది అందుకోసమే, ఎందుకంటే ఖచ్చితంగా
నువ్వేదో నిజం దాచిపెట్టుంటావు అన్న ఉద్దేశానికి మాకు వచ్చింది. అందుకోసమని నిజం దాచిపెట్టుంటావు, ఆ నిజాన్ని ఏదో రకంగా బయటికి వెలికి తీసుకురావాలి అన్న ఉద్దేశంతో. నిజాలు బయటికి తీసుకొస్తేనే కదా అసలు విషయం ఏంటో తెలుస్తుంది. ఆ ఉద్దేశంతోనే మేము ఇలా చెయ్యాల్సిన పరిస్థితి వచ్చింది అంటూ మాట్లాడేసరికి ఇంకా ఒక్కసారిగా ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాని పరిస్థితిలో రోహిణి అయితే ఉంటుంది. రోహిణి ఉండేసరికి అది కాదు అని చెప్పాను, కానీ ఏది కాదు, ఏం కాదు చెప్పు, ఏం కాదు, నేను ఏం చేశానని ఇదంతా చేశావు అని చెప్పాను, కానీ నువ్వేదో చేసావని కాదు పార్లలమ్మ, నువ్వు అబద్ధం చెప్తున్నావు అని అనిపించింది. అక్కడ జడ్జెస్ చెప్పేంత వరకు మాకు అనుమానం కలగలేదు. ఎప్పుడైతే జడ్జెస్ చెప్పారో అప్పుడే మాకు డౌట్ వచ్చింది. నిజంగా నువ్వు మనోజ్ గారికి ఏదో మోసం చేసే ఇదంతా చేస్తున్నావా? మనోజ్ గాడు ఏదో చెప్పాలనుకున్నాడు, అది ఏంటా అన్న విషయం చెప్పలేకపోతున్నావా? మనోజ్ నువ్వు ఏ విషయాన్ని దాచిపెడుతున్నారు? మనోజ్ని నువ్వు మోసం చేస్తున్నావా? వాడు నీ దగ్గర ఏదైనా నిజాన్ని దాచి మోసం చేస్తున్నాడా అని డౌట్ వచ్చింది. ఇదే కాదత్తయ్య అని చెప్పి అనేసరికి ఆయన డబ్బుల విషయం చెప్పడానికి మనోజ్కి ఆ విషయం తెలుసు కదా, మనోజ్కి తెలియని విషయాలు ఇవే కాబట్టి ఇవన్నీ చెప్పేశాను అని చెప్పి ఇంకా రోహిణి అనేసరికి అదేంటి రోహిణి, మరి ఈ విషయాలన్నీ నా దగ్గర ఎందుకు దాచిపెట్టావు? నాకు చెప్పాలి కదా, నాకు చెప్పకుండా ఎందుకు దాచావు అని చెప్పాను, కానీ చెప్పే పరిస్థితి రాలేదు మనోజ్. చెప్తే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావని. అలా రియాక్ట్ అయిన తర్వాత నిన్ను వదులుకొని ప్రసక్తి లేక నిన్ను వదులుకోవాలంటే నాకు ఎంతో బాధ అనిపించి ఏం చేయాలో అర్థం కాక ఇంకా నేను ఎటూ తేల్చుకోలేక తెగిన గాలిపటంలా తిరుగుతున్నాను. నీ విషయంలో నేను చేసిన మోసం ఇదే అంతే తప్ప నిన్ను ప్రేమించడం మోసం కాదు, నీ మీద నాకున్న ప్రేమ మోసం కాదు. నేను చూపించే ప్రతి విషయంలో కన్సర్న్ అంతా నిజమే, కేవలం ఈ విషయాలు మాత్రమే అబద్ధం చెప్పాను. నన్ను క్షమించు రోహిణి అని చెప్పి నన్ను క్షమించు మనోజ్ అని చెప్పి రోహిణి కాస్త మనోజ్ మీద ప్రామిస్ చేసి విషయాలన్నీ చెప్పేస్తుంది. చెప్పేసేసరికి ఇంకా ప్రభావతికి కోపం వస్తుంది. కోపం వచ్చేసరికి ప్రభా ఆవేశపడకు, తను ఎప్పటికీ అబద్ధం చెప్పాలి అంటే నీ కొడుకు ఏమైతే అదే అవ్వని అని చెప్పి అబద్ధాలే చెప్పుండేది, కానీ అబద్ధాలు చెప్పలేదు, నిజమే చెప్పాలి అనుకుంది, ఎవరిని మోసం చెయ్యకూడదు అనుకుంది. అందుకోసమనే తను నిజాన్నే చెప్పింది. అది అర్థం చేసుకో. ఇప్పటికైనా తన నిజాయితీని అర్థం చేసుకుని నువ్వు ఇక మీదట రోహిణిని ఇబ్బంది పెట్టకుండా రోహిణిని బాగా చూసుకోవాలి. తను నిజాలన్నీ చెప్పేసింది కాబట్టి అనగానే రోహిణిని ఇబ్బంది పెట్టకుండా చూసుకోవాలా? ఏ రకంగా చూసుకోవాలండి? ఎందుకు చూసుకోవాలి? చూసుకోవాల్సిన అవసరం ఏంటండి? అసలు తను ఇంత మోసం చేసిన తర్వాత తనని నేను ఎలా క్షమిస్తాను, ఏ రకంగా క్షమిస్తాను అని చెప్పనేసరికి అది కాదు ప్రభా అని చెప్పాను, కానీ ఏం కాదండి, అసలు తను నన్ను ఈ రకంగా మోసం చేస్తుందని కలలో కూడా అనుకోలేదు అని చెప్పాను, కానీ తను ఏ పరిస్థితుల్లో ఇదంతా చేసిందో చెప్పింది కదా, చెప్పిన తర్వాత కూడా నువ్వు ఎలా తప్పుగా అర్థం చేసుకుంటావు ప్రభా అని చెప్పాను, కానీ నేను తప్పుగా అర్థం చేసుకుంటున్నానా? తను ఏ పరిస్థితుల్లో చెప్పినా చెప్పకపోయినా తను నన్ను మోసం చేసినట్టే. మోసం చేసిన తర్వాత నేను తనని ఎప్పటికీ క్షమించను కూడా అని చెప్పాను, కానీ లేదు ప్రభా, నువ్వే తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. రోహిణి అబద్ధం చెప్పాలనుకున్నదంటే ఇప్పటికీ అబద్ధం చెప్పేదే అని అంటున్నాను కదా, మరి ఇంకెందుకు నువ్వు పదే పదే దాన్నే పట్టుకుని సాగదీస్తున్నావు అని చెప్పాను, కానీ నాకు రోహిణి అబద్ధం చెప్పింది, అది నేను తట్టుకోలేకపోతున్నాను. నాకు అసలు అబద్ధం చెప్పవలసిన అవసరం ఏముంది? నేనంత కాని దానినా? నేను రోహిణికి ఎంత సపోర్ట్నిచ్చాను, ఏ రకంగా సపోర్ట్ ఇచ్చాను, అయినా సరే రోహిణి నాకు అబద్ధం చెప్పింది అంటే ఏమనుకోవాలి అని చెప్పాను, కానీ అది కాదు ప్రభా అని చెప్పాను, కానీ ఇంకేం చెప్పకండి అంటూ ప్రభావతి రోహిణినైతే చిత్తకొట్టుడు కొడుతుంది. మరి రోహిణిని ఇంట్లో ఉండనిస్తుందా లేక ఇంట్లోంచి బయటకు గెంటేస్తుందా? మరి చింటూ తన కొడుకు అన్న విషయం తెలుసుకున్న ప్రభ నెక్స్ట్ ఏం చేయబోతుంది, ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్